సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ సీనియర్ నేతలు పటేల్ రమేష్ రెడ్డి, రామరెడ్డి దామోదర్ రెడ్డి కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చేలా అవిశ్వాసానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 27న అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించేలా కలెక్టర్ వెంకట్రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గురువారం మున్సిపల్ పాలక మండలి సభ్యులకు ప్రత్యేక నోటీసులు జారీ చేశారు. దీంతో సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. తిరుగుబాటు కౌన్సిలర్ అంతా కలిసి అవిశ్వాస తీర్మానం లేఖను కలెక్టర్కు అందజేశారు. సూర్యాపేట మున్సిపల్ కౌన్సిల్లో మొత్తం 48 మంది కౌన్సిలర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో మున్సిపల్ చైర్పర్సన్ జనరల్ మహిళకు కేటాయించారు. అయితే నాటి విద్యుత్ శాఖ మంత్రి, నేటి సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి జనరల్ మహిళా స్థానంలో ఎస్సీ మహిళకు అవకాశం కల్పిస్తూ పెరుమాళ్ల అన్నపూర్ణను చైర్పర్సన్గా ఎంపిక చేశారు. స్వయంగా నాటి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో చైర్పర్సన్ను ఎంపిక చేయడంతో ఎవరూ కూడా నోరు మెదపలేకపోయారు. నాటి నుంచి అసంతృప్తిగా ఉన్న కౌన్సిలర్లంతా అవకాశం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావడం, బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి బీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు అదునుగా భావించిన కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం చేసుకుంటూ వచ్చారు. అందులో భాగంగానే చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానం చేస్తూ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా కలెక్టర్కు తీర్మాన పత్రాన్ని అందజేశారు. విదేశాల్లో ఉన్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హైదరాబాద్కి చేరుకున్నారు. చైర్పర్సన్ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ కిషోర్లతో పాటుగా మరికొంతమంది కౌన్సిల్ సభ్యులు హైదరాబాద్కు రావాలని కబురు రావడంతో హుటాహుటిన వారు వెళ్లారు. అవిశ్వాసం వీగిపోయేలా ఎమ్మెల్యే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తమ వద్ద ఉన్న సభ్యులను కాపాడుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27న ఓటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు చైర్పర్సన్పై, మధ్యాహ్నం 1 గంటకు వైస్ చైర్మన్పై ఓటింగ్ నిర్వహించాలని కౌన్సిలర్లకు అందజేసిన ప్రత్యేక నోటీసుల్లో ఉంది. ఓటింగ్ రోజు 33 మంది కౌన్సిల్ సభ్యులు సమావేశానికి సకాలంలో హాజరై చేతులెత్తితేనే చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసం నెగ్గినట్లవుతుంది, లేదంటే వీగిపోయినట్లవుతుంది. ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీనే చైర్మన్ పీఠం దక్కించుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.